ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకున్నాను. అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి, నెయ్యి వేడైనాక కాజు, కిస్మిస్, కర్బూజా గింజలు ఇవన్నీ ఫ్రై చేసుకున్నాను. ఇవి కాస్త దూరగా ఫ్రై అయ్యే వరకు వేయించుకున్నాం. ఇవి ఫ్రై అయిపోయినాయి కదా, ఒక బౌల్లోకి తీసుకున్నాం. నెక్స్ట్ సేమియా 100 గ్రామ్స్ అయితే సేమియా తీసుకున్నాం. అదే నెయ్యిలో ఫ్రై చేసుకుంటున్నాం. మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, కలర్ చేంజ్ అయినాయి. ఇంకాస్త ఇది త్వరగా వేగిపోతే మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇవైతే ఫ్రై అయిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని నేను పక్కన పెట్టుకుంటే చల్లారలోపు ఇంకో గిన్నెలు అయితే 1 లీటర్ పాలు అయితే పోసుకున్న, చిక్కటి పాలు, వాటర్ అస్సలు కలపలేదు. పాలని బాగా మరిగించుకుందాం. పచ్చివాసన పోయే వరకు, పాలలో స్మెల్ వస్తుంది కదా, స్మెల్ అంతా పోయే వరకు, మంచి టేస్ట్ వచ్చే వరకు పాలు మరిగించుకుంటూ ఉండాలి. చూసారు కదా, పొంగు అయితే వస్తుంది. బాగా మరిగించుకోవాలి పాలు. పాలు అయితే అయిపోయినాయి, మరిగిపోయినాయి. ఇప్పుడు దీంట్లో నేను 1/2 కప్పు చక్కెర తెచ్చుకుంటున్నాను. షుగరు మీరు ఎంత తీపి తింటారో అంత మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా మిక్స్ చేసుకొని నెక్స్ట్ సేమియా ఫ్రై చేసుకుని సేమియా చల్లారిపోయింది, అదంతా వేసుకుంటున్నాం. అంత వేసుకున్నాక మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని, అలాగే 4 ఇలాచీలు ఇలా మెత్తగా దంచుకొని పౌడర్లాగా చేసి వేసుకున్నాం. స్వీట్లో కంపల్సరీ ఇలాచీ వేసుకోవాల్సింది. ఇలాచీ లేనిది ఇది కూడా స్వీట్ టేస్ట్ రాదు. అలాగే ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటున్నాం. నేను బాదం అన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నీ మిక్స్ చేసుకొని మంచి స్మెల్ వస్తుంది. అంతేనండి, సేమియా రెడీ అయిపోయింది. ఒక పెద్ద బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాం. పైనుంచి కట్ చేసుకున్న బాగా గార్నిష్ చేసుకున్నాం. అంతే, రెడీ. సో ఫ్రెండ్స్, చూసారు కదా, సేమియా పాయసం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. స్మెల్ అయితే అదిరిపోయింది. మీరు ఎంతమందికి ఇష్టం పాయసం అంటే చాలా ఈజీగా చేసుకున్నాను నేనైతే. ఉమ్మేస్తా. సో నా వీడియో అయితే నచ్చింది కదా, లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త రెసిపీతో మళ్ళీ ముందుంటాను. థ్యాంక్ యూ.